హలో క్రికెటర్స్, ఇవాళ కూడా అనుకోకుండా కౌంటీ మ్యాచ్ ఆడడం జరిగింది. కౌంటీ డబుల్ హెడర్ మ్యాచ్ 3 ఓవర్స్ ఫేస్ టు ఫేస్. మా టీం మొన్నట్లాగానే శశి నేను, కానీ ఈసారి అవతల టీం అయితే మారింది. ఫస్ట్ బ్యాటింగ్ మాది, అవతల టీం టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. సరే ఆకలేస్తుంది కదా అని నూడిల్స్ తెచ్చారు, తిందామని పక్కెళ్ళా. అలా వెళ్ళి ఇలా వచ్చే లోపు మా టీం కష్టాల్లో ఉందని అర్థమైంది. మీ అందరికీ డౌట్ రావచ్చు, తినడానికి వెళ్తే తీసింది వీడియో ఎవరని. పక్కన పిల్లాడికి ఇచ్చా పట్టుకోమని కెమెరా. ఇన్నింగ్స్ పూర్తయింది, కేవలం 19 పరుగులు మాత్రమే చేశాం. అలా ట్రయల్ బాల్ వేస్తూ ఆలోచించా, టార్గెట్ తక్కువైనా గెలిచినా ఓడినా మన ఆడియన్స్ కి అప్డేట్ ఇవ్వాలని. పక్కోడికేం వీడియో తీయడం రావట్లా. వీడియో తీసే మనమే ఆడుతుంటే ఇంకా మనల్ని ఎవరు తీస్తారు వీడియో అని. అప్పుడు వచ్చాడు కౌంటీ కింగ్ సురేంద్ర, నువ్వు వాడు నేను తీస్తా అని. టార్గెట్ 3 ఓవర్లు 20 పరుగులు డిఫెండ్ చేయాలి. అలా ఫీల్డింగ్ సెట్ చేసుకుని ఫస్ట్ బాల్ కి రెడీ అయ్యా. ఫస్ట్ బాల్ ర్యాపిడో పడింది మనకి పెద్దది, భారీ 6. అలా రెండో బంతి వికెట్ తీసా, ఫస్ట్ వికెట్ గోన్. వెంటనే మూడో బంతి కూడా వికెట్ తీసా. 2 వికెట్లు కోల్పోయాడు బ్యాట్స్మెన్, ఇంకా 1 వికెట్ మాత్రమే చేతిలో ఉంది. కవర్స్ మీదుగా ఒక సింగిల్. 14 బంతుల్లో 13 పరుగులు కొట్టాలని డాట్ బాల్. మళ్ళీ డాట్. ఫస్ట్ ఓవర్ ముగిసింది, ఇంకా 12 balls 13 runs టు విన్. డాట్ బాల్. మరొకసారి మిడ్ వికెట్ మీదుగా బంతి. తుప్పల్లో ఇరుక్కోవడం వల్ల నేనే వెళ్లాల్సి వచ్చింది. 2 పరుగులు. మళ్ళీ డాట్ బాల్. వరుసగా 2 డాట్ బాల్లు. మిడ్ వికెట్ మీదుగా బంతి గాల్లోకి. 3వ వికెట్ కోల్పోయాడు అనుకునే లోపు మిస్ అయ్యి బౌండరీకి వెళ్ళింది. ఆ క్యాచ్ పట్టుంటే మ్యాచ్ మనమే గెలిచేవాళ్ళం. అయినా పర్లేదు, ఇంకా 7 పరుగులు ఉన్నాయని ధైర్యంగా వేశా. లాంగ్ ఆన్ మీదుగా గాల్లో కొట్టగానే 6 వెళ్ళిపోయింది అనుకున్నా. అప్పుడు వర్మ గాల్లోకి ఎగిరి మరీ పట్టాడు క్యాచ్. మరొకసారి మీకోసం వాట్ ఏ క్యాచ్ బై వర్మ. అలా ఆల్అౌట్ చేసి మ్యాచ్ ని గెలిపించా. డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ కౌంటీ క్రికెట్.